ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దాంట్లో పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉండిద్ది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారి పాత్ర కీలకంగా ఉంటుంది ఏపీలో. ఈసారి అవకాశం 100% పుష్కలమైన అవకాశాలు పవన్ కళ్యాణ్ గారి వైపు ఉండే. పవన్ కళ్యాణ్ గారు 100% సీఎం అయ్యే అవకాశం ఉండే. ఆయన చంద్రబాబుతో పొత్తు పోవడం వల్ల చంద్రబాబు గారు గతంలో వాళ్ళ మామకే మోసం చేసిండు, జనాల టాక్ ఇది, మామకే మోసం చేసిండు. పవన్ కళ్యాణ్ గారికి చేయడనే ఉద్దేశం ఏమున్నది అన్న ఒక నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి సీఎం అని ఒక డిక్లేర్ చేస్తే 100% పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మా పార్టీ తరఫున పొత్తులో వస్తున్నాం కదా, పొత్తుతోటి మా ఎమ్మెల్యే క్యాండిడేట్, నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ కూడా ముందే డిక్లేర్ చేస్తున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పేరు డిక్లేర్ చేస్తే 100% పవన్ కళ్యాణ్ గారు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ లేదు అనుకో మన జగన్ గారు 100% సీఎం అవుతారు. వాళ్ళిద్దరు కాకుండా ఏదైతే చంద్రబాబు మళ్ళీ సీఎం క్యాండిడేట్ అనుకుంటే మాత్రం 100% జగన్ సీఎం. ఓకే, పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైము 2 ప్లేసెస్లో పోటీ చేసి కూడా ఓడిపోయారు కదా, ఈసారి కూడా అదే పోటీలో అదే ప్లేసెస్లో గెలుస్తారంటారా? 100% గెలుస్తారు. ఎందుకంటే అప్పటి ఓటమే ఇప్పటి గెలుపు. ఆ రోజు ఎప్పుడు ఓడిపోయాడో ఈసారి 100% గెలుస్తారు. అయితే మనం ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వాళ్ళకి ఎన్ని ఇస్తారు అనుకుంటున్నారు పొత్తులో జనసేనకి? నేను ఏం చెప్తున్నా, అదే చంద్రబాబు గారు, లోకేష్ గారు ఇద్దరు పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టి మా సీఎం క్యాండిడేట్ ఈయననే, ఇప్పుడు ఏదైతే 175 సీట్లు ఉన్నాయో అందులో మేజర్ సీట్లు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి. ఇంచుమించు ఒక 100 నుంచి 120 వరకు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే 100% పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. లేదు ఈయనకి ఒక 15 60 ఇచ్చారు అనుకో 100% కారు. ఎందుకంటే మెజారిటీ పీపుల్స్ ఎమ్మెల్యేస్ అంతా చంద్రబాబు సంబంధించిన ఉంటారు కాబట్టి వీళ్ళు ఓటర్స్ కూడా ఏమనుకుంటారంటే అరే 100% ఇది బోకస్ మధురాబాయ్ ఎట్లయినా పవన్ కళ్యాణ్ గారికి కానియరు, ఈ చంద్రబాబు గురించి అందరికీ తెలుసు, ఆయన గోడ మీద పిల్లి లేక ఉంటాడు, ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తాడో తెలియదు అని చెప్పి 100% మళ్ళీ అందరు జనాలు ఏం చేస్తారంటే చంద్రబాబు కన్నా ఇంపార్టెంట్ జగన్ కాబట్టి జగన్కి 100% వైఎస్ఆర్సీపీకి ఓట్లేసి జగన్కి సీఎం చేస్తారు. ఓకే, కాకపోతే ఇప్పుడు జగన్ గారు ఎక్కడ సభ పెట్టినా కానీ పవన్ కళ్యాణ్ గురించి 3 పెళ్ళిళ్ళు అని అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? 3 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, విడాకులు ఇచ్చి దానికి ఏం సంబంధం? అది సంబంధం కాదు. రాజకీయానికి పెళ్ళిళ్ళకు సంబంధం కాదు. అది ఫ్యామిలీ మ్యాటర్ని బయటకు లాగొద్దు. ఎవరైనా సరే రాజకీయంగా మాట్లాడాలి. ఫ్యామిలీ మ్యాటర్ను బయటకు తీయొద్దు, బయటకు మాట్లాడద్దు. ఎవరికంటే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంటుందండి. ఫ్యామిలీ గురించి మనం మాట్లాడొద్దు కదా, వాస్తవమా కాదు? 100% ఫ్యామిలీని బయటకు తీయొద్దు. ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళ భార్యలు అనాలి కానీ మనం అనొద్దు కదా. ఏదైనా అనేది ఉంటే పవన్ కళ్యాణ్ గారి భార్యలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చెప్తారు. అది కాదు కదా, మనం అనాల్సింది కాదు కదా. ఆయన వ్యక్తిత్వం అది, ఆయనది కాబట్టి ఆయన ఆలోచన ఎట్లుంటే అట్లా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయితే ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు మనం ఏపీలో? 100% ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి ఏంది సెల్ఫిస్ట్ నాయకుడు కాదు, జనాల మనిషి, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఆయనకు ఉన్నది కాబట్టి 100% చేస్తాడు, ఆయన సేవ చేస్తాడు. ఓకే, ఓవరాల్గా ఏపీలో నెక్స్ట్ జరిగే ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర ఉండిద్దంటారు? కీలక పాత్ర ఉండిద్ది, 100% కీలక పాత్ర ఉంటుంది. కనుక వాళ్ళిద్దరు కనుక ఎవరు సీఎం అని డిక్లేర్ చేయకుండా పోతే మాత్రం 100% జగన్ సీఎం. ఓకే, థ్యాంక్స్.